ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఇసుక టెండర్లో భాగస్వామ్యం కల్పిస్తానని లక్షలాది రూపాయలు వసూలు చేసి బాధితులనే అనుచరులతో కలిసి తుపాకీతో బెదిరించిన ఘరానా మోసగాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం వెలుగులోకి వచ్చిన ఘరానా మోసగాన్ని ఘనకార్యాలు విన్న పోలీసులు సైతం నివ్వెరపోయారు. లక్సటిపేట మండలం చందారం గ్రామానికి చెందిన కొమ్మారెడ్డి మల్లారెడ్డి అనే యువకుడు తనకు మంత్రి కేటీఆర్ బంధువు బాగా తెలుసని గ్రామస్తులను నమ్మించాడు. అతని మాటలు నమ్మిన చందారం గ్రామస్తులు మల్లారెడ్డి పన్నిన ఉచ్చులో పడ్డారు. భద్రాచలం జిల్లాలోని మనుగూరులో ఇసుక టెండర్లో భాగస్వాములుగా పెట్టుబడులు పెట్టాలని కోరడంతో ఆశతో పెట్టుబడులు పెట్టారు. అలాగే ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేశారు. ఒక చందారం గ్రామంలోనే దాదాపు ₹1,00,00,000 వసూలు చేశాడు. అయితే పనులు జరగకపోవడం, ఇసుక టెండర్ వట్టి బోగస్ కావడంతో డబ్బులు ఇవ్వాలని బాధితులు ఒత్తిడి తెచ్చారు. మంచిర్యాల ఏసీపీ చెన్నయ్యకు ఫిర్యాదు చేయడంతో మల్లారెడ్డి 19 లక్షల రూపాయలు కొందరికి ఇచ్చాడు. మిగతా వారు ఒత్తిడి తేవడంతో గురువారం డబ్బులిస్తాను మంచిర్యాల ఐబీకి రమ్మని చెప్పడంతో బాధితులు ఐబీకి రావడంతో అప్పటికే హైదరాబాద్ కు చెందిన బోన్సర్లు 20 మందిని వెంట తెచ్చుకున్నాడు. బాధితులకు డబ్బులివ్వను, పోలీసులను ఆశ్రయిస్తే చంపేస్తానంటూ తుపాకీతో బెదిరించాడని బాధితులు తెలిపారు. భయపడి వెళ్తున్న సమయంలో ఓ టీఆర్ఎస్ నాయకుని చొరవతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ లాడ్జ్ లో ఉన్న మల్లారెడ్డి, అతని అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సార్, నా పేరు చిందం నరేష్, గ్రామం చందారం, మండల్ లక్షపేట్, డిస్ట్రిక్ట్ మంచిర్యాల. మేము అక్కడ ఎంఎస్లో కాంట్రాక్టర్ బొమ్మలో వర్క్ చేస్తాం సార్. ఇక్కడ మాకు ఇసుక క్వారీ కొరకు ఆశ చూపెట్టి నేను కేటీఆర్ అనుచరుని, కేటీఆర్ వాళ్ళ పిఎఫ్ని బినామీని నేను మీకు హెల్ప్ చేస్తాను, మీకు డబ్బులు 3 monthsలో ఇస్తాను అని మా దగ్గర ఇసుక క్వారీ కొరకు మా దగ్గర 6 members దగ్గర 63 lakhs తీసుకున్నాడు సార్. 60 lakhs తీసుకొని కూడా మమ్మల్ని ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తాను 10 months నుంచి తిప్పుతుండు సార్. ఇవాళ మార్నింగ్ 6 o'clock కాల్ చేసి మంచిర్యాల రండి మీకు ఇప్పిస్తా అని అన్నాడు సార్. ఇవాళ మార్నింగ్ నన్ను వచ్చి నువ్వు బాగా మాట్లాడుతున్నావు ఫోన్లో, నేను కొట్ చేస్తా, నేను మాయం చేస్తే అడ్రస్ లేకుండా వేస్తాను, నువ్వేమనుకుంటున్నావు నా గురించి? నేను చందారం మల్లారెడ్డిని కాదు, నేను తలుచుకుంటే నువ్వు వెళ్తారా, అవసరాలు నువ్వు వెళ్తారా, నువ్వు మంచిగా నీ వయసు ఎంత, నీ కథ ఎంత అని అంటున్నాను. ఎంతమంది వచ్చి సార్ 25 members వచ్చారు సార్. మొత్తం 3 గాడీస్, మూడు బండ్లలో వచ్చారు. ఒకటి ఎక్స్యూవీ, ఒకటి ఇన్నోవా గాడీలో వచ్చి నన్ను మంచిర్యాల విశ్రాంతి భవన్లకు తీసుకెళ్ళి నేను పొడుస్తా వచ్చి దాన్ని బెదిరించారు సార్. తర్వాత నాకు భయం అయ్యి నేను కంప్లైంట్ ఇచ్చిన సార్ ఇక్కడ మంచిర్యాల పోలీస్ స్టేషన్లో. వెపన్స్ అంటే నాకు ఫోన్ చేసి నా దగ్గర వెపన్స్ ఉన్నాయి, మిమ్మల్ని కాల్చి దొబ్బేస్తా, ఏమనుకుంటారు నా గురించి అని మాత్రం అన్నారు సార్. మొత్తం ఎంత? 63 లక్షలు ఇచ్చినాం సార్. పూరా చెప్పులు ఇచ్చారు సార్. అవి కూడా బోన్స్ అయినాయి. తర్వాత బోన్ పేపర్ కూడా రాసి ఇచ్చారు సార్. అది కూడా డేట్ అయిపోయింది సార్. మళ్ళీ నాకు ఫోన్ చేసి మీరు ఏమనుకుంటారు, నేను ఈ మంత్ ఎండింగ్లో నేను స్టేట్ ప్రెసిడెంట్గా ఎన్నికవుతున్నా, సీఎం చేతుల మీద కానీ కూడా మమ్మల్ని ఫ్రాడ్ చేసారు సార్. అందుకే మేము కేటీఆర్ మామ ఉన్నాడని చెప్పారు సార్. ఓకే సార్, నా పేరు జలంధరు, మాది స్వగ్రామం నక్కలపేట, మండలం ధర్మపురి. అయితే సార్ 15 సంవత్సరం కింద ఇతడు మాకు మల్లెడ్ అంటే శ్రీని ద్వారా, ఈ నరేష్ ద్వారా పరిచయం అయ్యిండు. అయితే అతను ఇప్పుడు కలిసినప్పుడల్లా మాకు పరిచయం అయినప్పుడు ఏమంటే, అరే బాబు మీరు మహారాష్ట్రకి ఎందుకు పోతారు, బొంబాయిలో ఎందుకు ఉంటారు, అక్కడ మీరు సివిల్ కాంట్రాక్ట్ ఎన్ని రోజులు చేస్తారు, భక్తి చేరి కోసం ఎందుకు ఇక్కడ మన తెలంగాణలో ఉంటే మీరు నా వెంబడి ఉంటే మీరు ఇచ్చిన డబ్బులతో బాధ్యత తీసుకుందాము, నేను కేసీఆర్ ఇయ్యనుకుని అనుచరుని అతడు నేను ఎట్లా అట్లా చేస్తాడు. ప్రభుత్వం కూడా మా చేతులు ఉన్నది. ఈ ఉసుక క్వారీతో మీరు 50 లక్షలు పెడితే మీకు ఒక 2 నెలల లోపల మీకు ₹1,00,00,000 వస్తాయి. మీరు బయట కష్టపడే కన్నా మీరు నా దగ్గర ఉంటే ఇంత డెవలప్ చేస్తాను, మిమ్మల్ని ఒక సంవత్సరం లోపల మిమ్మల్ని కోటీశ్వరుని చేస్తా, మీరు బయటకు పోకుండా నా దగ్గర ఉండి డబ్బులు ఇరని సార్. 2 నెలల లోపల మేము ఒక 50 లక్షల దాకా పే చేసాం, నమ్మి పే చేసాం సార్. ఈ మాకు 19 లక్షలు ఇచ్చింది, మా నలుగురు కలిసి 19 ఇచ్చారు సార్. ఇప్పుడు ఇంకా మిగతా డబ్బులు అడిగేసరికి ఏంటంటే నువ్వు ఎస్పీ దగ్గర పోతావా, డిఎస్పీ దగ్గర పోతావా, నువ్వు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చుకుంటావు ఇచ్చుకో, ఎవరి దగ్గర పోతావు, నువ్వు బాగా మన మంచిర్యాల ఎస్పీ దగ్గర పోతా అంటున్నావు, దుర్గల్ సార్ దగ్గర పోతా అంటున్నావు. దుర్గల్ ఎవరు మేము అంటే గవర్నమెంటే మాది, మీరు ఎవరి దగ్గర పోతారా, డిఎస్పీ దగ్గర పోతారు, అక్కడ పోతారు, ఎక్కడ దాకా పోతారు అని ఇట్లా చేసిన సరికి డబ్బులు అడిగేసరికి ఏంటంటే ఇవాళ ఇస్తారు ఇస్తాను ఇట్లా సింపుల్ ఇస్తాను సార్. నస్పూర్లోని వారసంతలో పలు అభివృద్ధి పనులకు గురువారం ఎమ్మెల్యే దివాకర్ రావు, జెడ్పీటీసీ రాచకొండ ఆశలత, ఎంపీపీ బీర సత్యనారాయణలు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.
సుందరయ్య నగర్ వద్ద గల వారసంతలో 4,50,000తో నిర్మించనున్న సంత ప్లాట్ఫామ్ నిర్మాణం, 1,50,000తో నిర్మించనున్న మరుగుదొడ్ల నిర్మాణంకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోల్బెల్ట్లో అతిపెద్ద వారసంత అన్నారు. సంతకు వచ్చే మహిళలకు, ప్రజలకు సులభ్ కాంప్లెక్స్ లేక ఇబ్బందులకు గురవుతున్నారని నిర్మించడం జరుగుతుందన్నారు. అలాగే సంతలో వ్యాపార సముదాయాలను నిర్మించడం జరుగుతుందని తెలిపారు. సంతలో హమాస్ లైట్లు ఏర్పాటు చేస్తామని, మరో 10 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెల్పుల రాజేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ వంగ తిరుపతి, డైరెక్టర్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి రాచకొండ వెంకటేశ్వరరావు, వెల్పుల రవీందర్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కూరగాయలు పండించి ఇక్కడ అమ్ముకునే విధంగా ఇక్కడ వీలుంది. తక్కువ ధరకు టాయిలెట్ పెట్టండి సార్. అంటే ఇది అయినా కూడా మరి ఎట్లా చేస్తారని ఇప్పుడు మన ప్లాన్ ప్రకారం ప్రధానంగా మొన్న కూడా రావడం జరిగింది. భూమి అనేది నిర్ధారణ కావాలి. ఖచ్చితంగా భూమి నిర్ధారణ ఎంఆర్ గారు చెప్పడం జరుగుతుంది. అది ఖచ్చితంగా భూమి ఎంత ఉంది, ఏముంది, ఎవరికి కూడా మరొకరికి దాని సంబంధం లేకుండా అటు ప్రభుత్వ భూమి అయినా సింగరేణి భూమి అయినా ఎవరు ఒకవేళ గతంలో ఇల్లు కట్టుకుంటే మేము ఏం చేయలేం. అది దాని విషయం పక్క పెట్టండి. కాలున్న స్థలాన్ని మట్టుకు ఎట్టి బస్సులో 1 ఇంచు భూమి కూడా బయటకు పోకుండా 100% అది కాపాడుతాం. ఎవ్వరు అనుమానం పెట్టుకునే అవసరం లేదు. ఎవరు ఏ టైప్ ఉన్నా అది ఖచ్చితంగా తీసుకుంటారు. దాని అనుమానం లేదు. దాని ఎవరు అది ఇమీడియట్గా మన ఎంఆర్ఓ ఆర్డీఓలో చెప్పేసి ఇమీడియట్గా చేసేసి దానికి ఫినిషింగ్ కూడా అవసరం అయితే అయిన తర్వాత గోడ అంటే బాగా కాస్ట్ అవుతుంది. 4 లక్షలు అది కంప్లీట్ అయ్యి బౌండరీ ఫిక్స్ అయితే ఇమీడియట్గా దానికి ఎంత 2 అయినా 3 అయినా 4 అయినా 5 లక్షలు కూడా ఫినిషింగ్ కూడా ఇచ్చేస్తాం. ఏ ఇబ్బందులు అంటే ఇది ఫ్యూచర్లో మరొకటి. ఎందుకంటే ఇది అన్ని సందర్భాల్లో నేను చెప్తే కదా, ట్యాంక్ కట్టప్పుడు చిన్న అడ్డు తలిగారు, ఇది కట్టప్పుడు అడ్డు తలిగారు, ఇది చేసేటప్పుడు అడ్డు తలిగారు. ఇప్పుడు నా దగ్గర పొద్దున రోజులు వచ్చారు, మా భూమి అని వచ్చారు. మీ భూమి లేదు, నా భూమి లేదు, ఇది సంత నడుతుంది, నాకు ఏం నడవదు, నేను ఖచ్చితంగా వచ్చి కొబ్బరి కొట్టే కార్యక్రమం చెప్పేసాను. కుల్లా చెప్తున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే అంటే అందరూ వస్తారు. భూమి ఉన్న వస్తారు, భూమి లేని వస్తారు, భూములు ఆక్రమించుకుంటూ వచ్చే కార్యక్రమం చేస్తారు. అది కూడా చెప్తున్నాను. ఎవరు ఏ రకంగా వచ్చినా నేను మట్టుకు 100% ఉన్నా, నేను సహకరించలేదు. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఏదుంటే అదే అయితే తప్ప ఎవరిని కూడా ఉపేక్షించలేదు. ఖచ్చితంగా మరి గతం నుంచి కూడా చాలా రోజుల నుంచి ఈ మార్కెట్లో మరి కూరగాయలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మరి వాళ్ళు ఒక యూనియన్గా ఏర్పడి వాళ్ళ దగ్గర వీళ్ళు కొనుక్కొని మరి వీళ్ళు బిజినెస్ చేస్తున్న క్రమంలో మరి దీని మీదే వాళ్ళ జీవనోపాధి ఆధారపడినది కనుక మరి బయట వాళ్ళు కూడా గతంలో ఒకసారి వస్తే వీళ్ళు చెప్పడంతో వాళ్ళతో మాట్లాడి ఆ కూరగాయలు కూడా వీళ్ళకు మరి ఇచ్చే విధంగా ప్రయత్నం చేసినాం. మరి అదే కాకుండా ఏదైతే ఈ సంతకు రావడానికి మరి సిమెంట్ రోడ్ల యొక్క ఇబ్బంది అవుతుందని మరి పెద్దల దృష్టికి కానీ ఎంపీ గారి దృష్టికి తీసుకుపోవడం, గతంలో ఎమ్మెల్యే గారి ఫండ్ కానీ మరి ఎంపీ గారి ఫండ్ కూడా పెట్టి ఈ సిమెంట్ రోడ్డు మరి చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఏదైతే ప్రధానమైన సమస్య వీళ్ళకు ఇవి కాకుండా అసలు దీని స్థలం ఎంత ఉన్నది, ఈ స్థలాన్ని చాలామంది ఎటోళ్ళు అటు మరి ఇబ్బందికరంగా చేస్తున్నారు కనుక ఫస్ట్ వీళ్ళ జీవనోపాధి దాదాపు 300 నుంచి 350 మంది వరకు జీవనోపాధి దీని మీద ఆధారపడి ఉంది కనుక ఈ స్థలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మరి వాళ్ళందరిపై ఉన్నది. వ్యాపారస్తులు కూర్చొని వ్యాపారం చేసుకోవడానికి వీలుగా ప్లాట్ఫామ్ నిర్మాణ ప్రారంభోత్సవానికి విచ్చేసిన వేదిక అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. మరి అన్ని వర్షాకాలం వస్తే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి మరి వారికి వీలుగా వ్యాపారం చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ సిఎస్ఆర్ నిధుల నుంచి, సింగరేణి సిఎస్ఆర్ నిధుల నుంచి ఇలా నిర్మాణం చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇలా అంటే ఈ 4 నస్పూర్ మండలంలోని 4 గ్రామ పంచాయతీల డెవలప్మెంట్కి గాను సింగరేణి నిధులు కేటాయించినందుకు సింగరేణి సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అవి కేటాయించడానికి కృషి చేసినటువంటి మన ఎంపీ, ఎమ్మెల్యే గారు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వాళ్ళందరికీ వీరందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అదేవిధంగా వీరు కూర్చొని వ్యాపారం చేసుకోవడానికి అడిచారు. మరి వచ్చే వినియోగదారులు కూడా మరి వాళ్ళు నడవడానికి కొంచెం ఫెసిలిటీస్కి కూడా మీరు కృషి చేయాలని కోరుకుంటూ. ఇక్కడ ఇబ్బంది ఉన్నదంటే సిమెంట్ రోడ్డు కూడా ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడే మాకు ఇబ్బంది ఉందని ఇక్కడ కూరగాయలు అమ్ముకునే అందరూ అడగడంతోనే మంజూరు చేసినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన కూరగాయల వారసంతలో అభివృద్ధిలో భాగంగా ఈరోజు మరైతే పెద్దలు మరి కూరగాయలు అమ్ముకునే వారికి మరి ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశం కొద్దీ, అదేవిధంగా ప్రజలకు కూడా వర్షాకాలం రావడంతో బురద అవుతుంది కాబట్టి ఈరోజు సిమెంట్తో మంచి ప్లాట్ఫారాలు ఏర్పాటు చేస్తే మరి వాళ్లకు, ఇటు వినియోగదారులకు, అదేవిధంగా అమ్ముకునే వారికి కూడా జీవనోపాధి కలుగుతుంది. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి గారు మరి అయిన తర్వాత ఈరోజు మరి అందరికి కూడా వసతులు కల్పించే విధంగా
మరి అభివృద్ధి చేసే విధంగా పయనిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హరితహారం విజయవంతం కోసం సమావేశం నిర్వహించారు. గురువారం కలెక్టర్ కార్యాలయం సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంకు జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యే దివాకర్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ మామిడిశెట్టి వసుంధర, జెడ్పీటీసీ రాచకొండ ఆశాలత, అన్ని శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 12వ తేదీన ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమంలో విరివిగా మొక్కలు నాటాలని వారు కోరారు. మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ప్రజలను భాగస్వామ్యం చేయాలని వారు సూచించారు. మొక్కల కొరత లేదని, నర్సరీలో అవసరమైన మొక్కలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఖాళీ స్థలాలు, రహదారుల పక్కన ప్రభుత్వ కార్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటాలని అన్నారు. తప్ప అలా పెద్ద ఎత్తున దాదాపు ఒక 80 లక్షల నిధులు. గాంధారీవనం మన చెన్నూరు కాన్స్టిట్యున్సీలో మందమరి మండలంలో ఉన్న గాంధారీవనం మన జిల్లాకు పట్టు కాదు, రాష్ట్రంతో ఒక ఉదాహరణగా రోల్ మోడల్గా ఒక అర్బన్ ల్యాండ్స్కేప్గా పెట్టడం, అన్ని జిల్లాలో వచ్చి అన్ని కాన్స్టిట్యున్సీలో వచ్చి ఎమ్మెల్యే ఉండొచ్చు, ఏదైనా డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ ఉండొచ్చు వచ్చి స్టడీ చేయడం వెళ్తున్నారు. చాలా మంచి కార్యక్రమం చేయడం జరిగింది గాంధారీవనంలో. అదేవిధంగా నర్సరీ పెంపకంలో కూడా ఫస్ట్ పొజిషన్లో ఉన్నాం ఎంటైర్ స్టేట్లో. ఆ పరిధిలో ప్లాంటేషన్లో కూడా 95 lakhs ప్లాంటేషన్ చేయాలి. మూడు కాన్స్టిట్యున్సీ అండ్ జన్నారంలో ఒక మండలం ఖానాపూర్ కాన్స్టిట్యూన్సీ కలిపి 4 కాన్స్టిట్యున్సీ 95 lakhs చేయాలి. కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా ప్లాన్ చేయడం జరిగింది, మండల్ వైజ్. అదేవిధంగా గ్రామ పంచాయతీ వైజ్ కూడా ప్లానింగ్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంకి వచ్చిన అందరికీ ఒక ప్రత్యేకంగా నేను చెప్పాలనుకున్నాను. జూలై 12 సీఎం గారు ప్రత్యేకంగా గవర్నర్ సీఎం గారు కరీంనగర్లో స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మనం మంచిర్యాల జిల్లాలో కూడా ప్రతి కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా ఈ కార్యక్రమం 3rd phase కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంతో మీ సహకారం ఎలా మీరు ఫస్ట్ టూ ఫేజ్లో ఎలా చేశారో అదేవిధంగా ఇలా ఆల్ డిపార్ట్మెంట్స్ ఎస్పెషలీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఈసారి కొంచెం కొత్త విధంగా నూతనంగా ట్రై చేయాలనుకున్నాం. ఒకటి ఆల్రెడీ చెప్పిన విధంగా సీఎం గారు కూడా చెప్పిన ప్రకారం గ్రీన్ బ్రిగేడ్స్ ఆల్రెడీ ట్రైన్ చేయడం జరిగింది, ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. వారి ద్వారా కొన్ని ఏరియాలో వారికి ఇచ్చి కట్టించి ప్రొటెక్షన్ కూడా చేయడానికి ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది ఒక జపాన్ మెథడ్ ఉంది, అది పేరు చెప్తారు జపానీస్ మెథడ్, మియావాకి అని ఒక మెథడ్ చెప్తారు, అది పేరు మియావాకి. మియావాకి మెథడ్ ఏం చేస్తారన్న ప్రతి ఒక్క మన ప్లాంటేషన్ కార్యక్రమంలో మనం ఒక మెకానికల్గా ఒక లైన్ వేసి పిట్టు తవ్వి దాని విధంగా చేస్తాం. చూడడానికి ఒక ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఏ ప్లాంటేషన్ మీరు చూసారన్నా ఆర్టిఫిషియల్గా మ్యాన్ మేడ్ ఫారెస్ట్గా ఉంటుంది. జిల్లా అంటే పురాతనమైన ఆదిలాబాద్ జిల్లా 4 జిల్లాలు ఏర్పడిన తర్వాత కూడా మన మంచిర్యాల జిల్లా కూడా ఫారెస్ట్ పరంగా మరి విస్తరించున్న సందర్భాన్ని ఆ ఫారెస్ట్ యథావిధిగా ఉండే విధంగా ఇంకా ఫారెస్ట్ పెంచే విధంగా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన. ఎప్పుడైతే చెట్లు ఎక్కువ ఉంటాయో ఫారెస్ట్ ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతంలో వర్షం పడే అవకాశం ఉన్న సందర్భంలో ఈ ఆలోచన స్వాతంత్రం వచ్చే 70 ఏళ్ళు దాటినప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇది 3వసారి మరి అనుకుంటున్న ఒకనాడు 30-30% పరిమితమైన ఈ ఫారెస్ట్ ఇంకో 1-2 సంవత్సరాల కాలం అనుకుంటా 60-70% పోయే అవకాశం ఉన్న దిశగా ఈ ప్రభుత్వం పయనిస్తుంది. ముఖ్యంగా మన జిల్లా విషయానికి వస్తే మంచిర్యాల జిల్లా విషయానికి వస్తే ఇక్కడ ఫారెస్ట్ పరంగా ఎన్నో నర్సరీస్ పెట్టి మన ప్రాంతంలో మొక్కలు మనమే నాటే విధంగా అవసరమైతే మన ప్రాంతం మొక్కలు మరో ప్రాంతానికి పోయే విధంగా పూర్తిగా ఒక 5-6 మాసాల నుంచే దానికి పకడ్బందీగా ప్రణాళిక చేసి ఈరోజు ఎన్ని లక్షల మొక్కలైనా పెట్టే దిశగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రూపకల్పన చేస్తున్న తెలంగాణ ప్రాంతం హరితహారంగా మారాలని చెప్పి తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం కావాలని చెప్పని తెలంగాణ రైతులు వర్షాలు అంటే ఎప్పుడు వర్షాకాలం పంటలు మనకి ఎక్కువ ఉంటాయి కనుక
ఖచ్చితంగా ఈ ప్రాంత రైతు మరి కష్టాలు తీరాలని చెప్పని కన్నీళ్లు రావద్దని చెప్పని కేసీఆర్ గొప్ప ఆసక్తి కొద్దీ ఈ హరితహారం మొదలుపెట్టడం జరిగింది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే ఉద్యమం చేసినామో ఇలా హరిత ఉద్యమంగా హరిత విప్లవంగా మనం మన తెలంగాణ మారాలని చెప్పని గొప్ప ఆకాంక్ష కొద్దీ చేయడం జరిగింది. నాకు తెలిసి ఈ హరితహారం మొదలైనప్పుడు నుండే మన పారిశ్రామికాలు పని మొదలైంది. పాప వాళ్ళు పని ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఇంత కార్యదీక్షలో పనిచేసే సందర్భం లేవు. కానీ ఇవాళ 24 గంటలు నిజంగా మెచ్చుకోవాల్సిన వాళ్ళను 24 గంటలు ఫారెస్ట్ అధికారులు పనిచేస్తున్నారు. ఇంకా తర్వాత కూడా దీని ద్వారా ఉపాధి కూడా పెరిగింది, కొంత ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగింది. ఒకవైపు ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ఒకవైపు వర్షాలు వస్తూ ఉంది, ఒకవైపు హరితహారం, మరోవైపు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ. దీంతో మనకు వర్షాలు కూడా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో మరి విస్తారంగా కురుస్తున్నాయి. అంటే దీనికి కేసీఆర్ ప్రధాన కారణం. చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తంగాను మన 95 లక్షలు మనం నాటుకోవడానికి ఏరియాస్ అన్ని కూడా ఐడెంటిఫై చేసుకున్నాము. సో ఈ 12th నుంచి చేసుకోబోయే కార్యక్రమానికి ప్రజాప్రతినిధులతో పాటు మన జిల్లాలో ఉన్న అందరూ ప్రజలు, ఉద్యోగస్తులు మరియు స్టూడెంట్స్, ఈ ఇక్కడ ఎన్ఎస్ఎస్ దాదాపు ఇప్పటికే ఒక 1000 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఈ యొక్క అంటే ట్రీస్ పైన హరితహారం పైన కూడా అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ. సో వాళ్ళను కూడా మన ప్రోగ్రామ్స్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, హరిత తలాలు గ్రీన్ బ్రిగేడ్స్ తయారు చేయమని. రియల్గా మనం ముందే మన కలెక్టర్ గారి ఆదేశాలతో మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. నస్పూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురికి మంజూరైన కళ్యాణలక్ష్మి చెక్కులను గురువారం ఎమ్మెల్యే దివాకర్ రావు, జెడ్పీటీసీ రాచకొండ ఆశలత, ఎంపీపీ బేర సత్యనారాయణ, తహసీల్దార్ కుమారస్వామిలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ నిరుపేద ప్రజలకు కళ్యాణ లక్ష్మి పథకంతో 70,000 రూపాయలు అందిస్తూ ఆదుకుంటున్నారని చెప్పారు. పేదింటి ఆడపడుచులకు కేసీఆర్ పెన్నిధిగా నిలుస్తున్నారని చెప్పారు. నస్పూర్లో 5గురికి, సింగపూర్లో 2కి, తిగల్పహాడ్లో 4గురికి, తాళ్లపల్లిలో 1కి కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, సర్పంచ్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ వంగ తిరుపతి, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి రాచకొండ వెంకటేశ్వరరావు, వేల్పుల రవీందర్, వార్డు సభ్యులు జక్కుల రాజేశం, జక్కుల కుమార్, దెబ్బెట్టి రామన్న పాల్గొన్నారు. మంజుల 2014లో మీ అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడం, దానికి ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కావడం, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా పథకాలు, భారతదేశంలో ఏ రాష్ట్రం లేనన్ని పథకాలు ఆలోచన ప్రవేశపెట్టడం, అమలు చేయడం, లబ్ధి పొందడం. బహుశా భారతదేశంలో మొదటి రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం. అందులో ఈరోజు కళ్యాణ లక్ష్మి మనం చాలా సందర్భాలు చూస్తున్నాం. పెళ్లిళ్ళు అవుతుంటే వాళ్ళకు ఆర్థిక ఇబ్బంది ఉంటే ఒక్కొక్కరు ఇల్లుతో సహా అమ్మిన సందర్భాలు, ఒక్కొక్కరు ఇంటికాడ కాసు భూమి ఉంటే భూమి అమ్మి పెళ్లి చేసిన సందర్భాలు, ఒక్కొక్కరు ఏమీ లేకపోతే ఊరల్లో, వాడల్లో, చుట్టాల, బంధువులు అందరు కలిసి పెళ్లి చేసిన సందర్భాలు. అవునగా చెప్పండి. ఇవన్నీ ఆయనకున్న అవగాహన, ముఖ్యమంత్రి గారికి ఉన్న అవగాహన. ఆడపిల్ల పుడితేనే ఒక సందర్భంలో మీకు తెలుసు, ఏదైనా పరీక్ష చేసుకుంటే ఆడపిల్ల అంటే ఆ పిల్ల పుట్టకుండా చేసుకున్న సందర్భం. ఆడపిల్ల పుడితే కొందరు ఆడపిల్లను మరొకరికి దత్తతిచ్చే కార్యక్రమం, అమ్ముకునే కార్యక్రమం, ఇన్ని చేసిన సందర్భాలు. అవునగా చెప్పండి. ఇప్పుడు ఆడపిల్ల పుడితే మాకు ముఖ్యమంత్రి గారు అండగా ఉన్నారనే ఆలోచనతో ఇవాళ మీ అందరికీ ఒక నమ్మకం, విశ్వాసం కలిగింది. అవునగా చెప్పండి. ఆ విశ్వాసమే ఇవాళ కళ్యాణ లక్ష్మి కావచ్చు, సాది ముబారక్, మరొకరు కావచ్చు. ఒకనాడు ఎస్సీ ఎస్టీలకు ఇవాళ మీ అందరికి వచ్చేది కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి బంగారు తెలంగాణగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి అనేక మంది మరి ఇప్పుడు పెళ్లిరైన వాళ్ళు విద్యార్థులుగా ఉన్న దశ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి అనేక దశల్లో పోరాటం చేసిర్రు. మరి పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరి అందరూ బాగుండాలనే ఒక ఆలోచనతోని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అనేక రకాల స్కీమ్స్ మరి పెట్టడం జరిగింది. అందులో భాగంగా మనం చూస్తున్నాం, మరి ఏదైతే ఆడపిల్ల పుడితే భారం అనుకునే సందర్భంలో
మరి ఆడపిల్లలు గరీబ్ కుటుంబంలో పుట్టిన వాళ్ళకు మరి పెళ్లి చేసులో మరి ఇబ్బందిగా ఉన్న పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళని ఆదుకోవడానికి మరి పెన్షన్లు అయితే ఇప్పుడు చెప్పారు, పెన్షన్లు అనేక రకాల పెన్షన్లు ఇస్తుండ్రు. మరి ఇవాళ మరి ప్రతి మహిళకు కూడా ప్రతి కుటుంబంలో కూడా మరి ఆ మహిళకు ఒక మేనమామ లెక్క, అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మరి కాకముందు కూడా ఒక సంస్కృతి ఉన్నది. మరి ఏదైతే మేనమామ వాళ్ళు మరి తల్లిదండ్రులు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేస్తూ మరి మేనగోడల పెళ్లి చేయడానికి వాళ్ళు ముందుకొస్తారు. మన తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలని తెలంగాణ రాష్ట్రానికి ఆడబిడ్డలుగా భావించి ఒక తండ్రిగా KG to PG చదువు ఉచితంగా, తర్వాత ఒక మేనమామల కళ్యాణలక్ష్మి, ఒక కొడుకుల పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, ఒక అన్నల ఒంటరి మహిళలకు పెన్షన్, ఈ విధంగా అంటే మహిళలకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ గౌరవాన్ని ఇస్తూ ఎన్నో సహాయ సహకార్యక్రమాలు అందించడం జరుగుతుంది. మరి కాబట్టి ఇవన్నీ అందుకొని మనం అభివృద్ధి చెందుతూ మన సహాయ సహకారాలు అంటే మన సపోర్ట్ మన తెలంగాణ ప్రభుత్వానికి మన కేసీఆర్ గారికి ఇస్తూ మనం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈరోజు ఆడపిల్ల అంటే చాలా భారము అనే ఉద్దేశంగా కేసీఆర్ గారు పెళ్లి చేయాలనే ఇబ్బంది అయితే అనే ఉద్దేశంగా ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్ కింద ఈ పథకం ప్రవేశపెట్టి అందరికీ సహాయం చేసినందుకు కేసీఆర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం మరి మహిళల కోసం వారి యొక్క పెళ్లి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మిని షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి మరి అయితే లబ్ధిదారులకు చెక్కులు ఇస్తున్న తరుణంలో నస్పూర్ మండలంలో 4 గ్రామ పంచాయతీలో 16 చెక్కులు మరి రావడం జరిగింది. దాన్ని ఈరోజు పెద్దలు మరి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఏదైతే వారి అమ్మాయి పెళ్లి ఖర్చుల నిమిత్తం తల్లిదండ్రులకు మరి వృత్తికి కోసమని గతంలో 51,000 ఉండే, ఇప్పుడు 75,016 రూపాయలు. మంచిర్యాలలోని జిల్లా బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ప్రారంభమైన స్పోర్ట్స్ హాస్టల్ జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక పోటీలను జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ పరిశీలించారు. గురువారం క్రీడా పోటీలు జరుగుతున్న ప్రాంతంకు వెళ్లిన కలెక్టర్ పోటీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిష్పక్షపాతంగా క్రీడాకారులను ఎంపిక చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అనంతరం జిల్లా ఉప విద్యాధికారి చారి మాట్లాడుతూ క్రీడల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులను హాస్టళ్లకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని అన్ని మండల విద్యాధికారులు క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులను ఎంపిక చేసి పోటీలకు హాజరయ్యేలా చూడాలని కోరినట్లు ఆయన చెప్పారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ 4వ తరగతి నుంచి క్రీడా హాస్టల్లో ప్రవేశాలు ఉంటాయని తెలిపారు. జిల్లా యువజన క్రీడా విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న పోటీల్లో అర్హత సాధించిన విద్యార్థులను హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడా హాస్టల్లో చేర్పించి క్రీడల్లో మంచి తర్ఫీదు ఇస్తామని ఆయన వివరించారు. శుక్రవారం కూడా ఎంపిక పోటీలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు మీనారెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, స్కూల్ గేమ్ అసోసియేషన్ కార్యదర్శి రాజయ్య, క్రీడా విభాగం సభ్యుడు వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు రేపు స్పోర్ట్స్ స్కూల్లో అడ్మిషన్స్ కొరకై ఇక్కడ సెలక్షన్ అనేటువంటి జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా మేము అందరూ ఎంఈఓలకి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి మండల్ వైజ్గా సెలక్షన్ చేసి ఆ లిస్టుని ఇక్కడ చెప్పడం జరిగింది. అందులో భాగంగా అందరు విద్యార్థులు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మా పీడీలు సహకారంతో మరియు డివైఎస్ఓ గారి ఆధ్వర్యంలో ఈ సెలక్షన్స్ అనేటువంటిది ఎలాంటి పక్షపాతం లేకుండా నిర్వహిస్తూ ఉన్నాము. మరి ఈ సందర్భంగా వచ్చినటువంటి విద్యార్థులకి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. గుడ్ ఆఫ్టర్నూన్, నమస్కారం. శ్రీకాంత్ రెడ్డి డివైఎస్ఓ మాట్లాడుతున్నాను. ఈ స్పోర్ట్స్ స్కూల్ సెలెక్షన్స్ ఈ మన మంచిర్యాల జిల్లా అయిన తర్వాత మొదటిసారి జరుపుతున్నాము. ఇది గ్రాండ్ సక్సెస్ కావాలని నేను కోరుతున్నాను. మన ఎంఈఓలు అందరికీ కూడా ఇంతకుముందు మండల్ లెవెల్లో ఇన్ఫామ్ చేశాము. ఇవాళ డిస్ట్రిక్ట్ లెవెల్ 6th and 7th డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్షన్స్ అవుతున్నాయి. రేపు ఇంకా గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి ఎంఈఓర్లకు చెప్పి ఇంకా చాలామందిని రప్పించాలని అనుకుంటున్నాము. ఇది రిజిస్ట్రేషన్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఈ ఇయర్ ఓన్లీ 4th క్లాస్ పిల్లలకే మనము ఎవ్రీ ఇయర్ 4th క్లాస్ పిల్లలకే ఇది ఉంటుంది స్పోర్ట్స్ స్కూల్లో హైదరాబాద్ అండ్ కరీంనగర్, ఆదిలాబాద్. నస్పూర్ పంచాయతీ పరిధిలోని 4వ వార్డు విద్యానగర్లో గత 15 రోజులుగా తాగునీరు సరఫరా నిలిచిపోయిందని, వెంటనే నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం ఎమ్మెల్యే దివాకర్ రావుకు విజ్ఞప్తి చేశారు.
విద్యానగర్లోని మహిళలు ఎమ్మెల్యేను కలిసి తాగునీటి సమస్య వివరించారు. సిస్టమ్ ట్యాంక్ మోటార్ చెడిపోయిందని పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు మరమ్మతులు చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానిక ప్రజలతో పాటు కేబుల్ టీవీ ఆపరేటర్ కృష్ణ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే దివాకర్ రావు స్పందిస్తూ 3 రోజుల్లోగా మోటార్ రిపేరు చేయించి నీటి సరఫరా చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రమైన మంచిర్యాలలోని ఎన్ కన్వెన్షన్లో వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో జీఎస్టీపై వ్యాపారులకు అవగాహన కల్పించారు. గురువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హైదరాబాద్కు చెందిన వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ విష్ణు స్వరూప్ హాజరయ్యారు. జీఎస్టీ అమల్లోకి వచ్చినందున వ్యాపారులు వాటిపై అవగాహన పెంచుకోవాలని విష్ణు స్వరూప్ కోరారు. జీఎస్టీ అంటే వ్యాపారులు తమకు నష్టం జరుగుతుందనే భావన నెలకొందని ఆయన అన్నారు. వ్యాపారుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికే జిల్లా వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. జీఎస్టీ పరిధిలోకి వచ్చే ఉత్పత్తులు, వ్యాపారులు తదితర వివరాలను అర్థం అయ్యే రీతిలో అవగాహన కల్పించారు. ఆదిలాబాద్ కు చెందిన డిప్యూటీ కమిషనర్ ఆనంద్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ శశిధర్, మంచిర్యాలలోని వ్యాపారులు తోగరి సుధాకర్, ఎర్రోల చంద్రయ్య, మోటూరి చంద్రశేఖర్ శెట్టి, తాటిపల్లి లక్ష్మీనారాయణ, పున్నం చంద్ బంగ్, చార్టర్డ్ అకౌంటెంట్ సోని తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. 1/7/2017 నుంచి జిఎస్టీ చట్టం అమల్లోకి వచ్చింది. ఇది మొత్తము దేశమంతా వచ్చింది. ఎంటైర్ కంట్రీ దిస్ హాస్ కమ్. సో ఈ జిఎస్టీ అంటే ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. జిఎస్టీ స్టాండ్స్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇంతకుముందు అన్ని రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో కూడా ఇంచుమించు 17 రకాలైన ట్యాక్సెస్ ఉండేవి. 17 రకాల చట్టాలు ఉండేవి. ప్రతి చట్టం ప్రకారం 17 రకాల ట్యాక్స్ కానీ, సెస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వేవేరు పేరుతో బిజినెస్ అన్ని రకాలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ కలిపేసి వాటి స్థానంలో ఒకే ఒక ట్యాక్స్ కడితే సరిపోతుంది జిఎస్టీ అనేది. అది పెద్ద వెసులుబాటు మనకి. ఎందుకంటే ప్రతి 17 రకాల చట్టాల ప్రకారం 17 రకాల రిటర్న్స్ వేయాల్సి వచ్చేది. డీలర్లు 17 రకాల ట్యాక్స్ వసూలు చేసి కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఒకే ఒక రిటర్న్ ఫైల్ చేస్తే సరిపోతుంది, ఒకే ఒక ట్యాక్స్ కడితే సరిపోతుంది. మరొక వెసులుబాటు ఏంటంటే మనకి జిఎస్టీ వల్ల ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు మొత్తం దేశమంతా కూడా ఒకటే రేట్ ఆఫ్ ట్యాక్స్, ఒక కమోడిటీ తీసుకునే మాట ఇది. అలాగే ఇంతకుముందు కొన్ని రాష్ట్రాల్లో ట్యాక్స్ ఉండే మటుకు పక్క రాష్ట్రాల్లో ఎగ్జంప్షన్ ఉండేది, దాని మీద ట్యాక్స్ లేకుండా ఉండేది. అది కూడా కొంచెం తేడాలు వస్తాయి దానివల్ల మార్కెటింగ్ వల్ల. ఇప్పుడు ఎగ్జంప్షన్ ఉండే మటుకు దేశం మొత్తం ఎగ్జంప్షన్ ఉంటుంది, ట్యాక్స్ ఉండే మటుకు దేశం మొత్తం ఒకే రకమైన ట్యాక్స్ ఉంటుంది. సో ఒక రిటర్న్ ఫైల్ చేస్తే సరిపోతుంది. ఇది పెద్ద వెసులుబాటు మనకి. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లోని స్వీపర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వ పాఠశాలల స్వీపర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ శంకరయ్య, జిల్లా కార్యదర్శి భూమన్నలు కోరారు. గురువారం సిసిసిలో స్వీపర్ల సంఘం చెలో హైదరాబాద్ వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వీపర్ల సమస్యల పరిష్కారానికి ఈ నెల 9న చెలో హైదరాబాద్ కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహాసభ జరుగుతుందన్నారు. ఈ సభకు తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల స్వీపర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు లచ్చయ్య, నారాయణ, లక్ష్మణ్, జి భూమన్న పాల్గొన్నారు. సూపర్గా జాయిన్ అయ్యి స్కూల్ పాఠశాలలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పటి నుండి పాఠశాల పుట్టినప్పుడే పంతులు పెట్టినప్పుడే సీపర్ పెట్టిండు. అప్పటి నుంచి 45 రూపాయల జీతం కాడ నుంచి ఇప్పుడు 1623 నుంచి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కొంచెం గుర్తించి మమ్మల్ని 4000కి పెంచింది. దానిలో ఇప్పుడు మళ్ళీ 4000 వేతనం ఇప్పుడున్న ధరలు బట్టి సరిపోవని, మేము బడికి పోతే మళ్ళీ ఇంటికి రాకుండా బల్లెనే ఉండడం, వేరే పని చేసుకోకుండా ఇబ్బంది అవుతుందని మళ్ళీ గవర్నమెంట్ వేడుకుంటే మాకు ఒక మహాసభ ఏర్పాటు చేసి ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఎమ్మెల్సీ మినిస్టర్ గారు కలిసి
మీరు ఒక సభలాగా ఏర్పాటు చేసుకుంటే మీకు ఏమైనా గవర్నమెంట్ సానుకూలంగా స్పందించవచ్చు. మిమ్మల్ని కొంతమందిని 11, 25, 93 వరకు అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళందరినీ రెగ్యులరేషన్ చేయాలని గవర్నమెంట్ని వేడుకుంటున్నాం. దానిలో మినిస్టర్ గారు కొంత అవకాశాన్ని ఇచ్చినట్టు మాట్లాడాడు, చేద్దామని ప్రబోధలు. దీని మంచిర్యాలలోని మెయిన్ రోడ్లో ₹1,00,000 విలువగల నిషేధిత గుట్కాలను పోలీసులు స్వాధీనం చేసుకుని వ్యాపారస్తుడు మహేష్ను అరెస్ట్ చేశారు. మంచిర్యాలలోని మెయిన్ రోడ్లో నిషేధిత గుట్కాల అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు సిఐ సుధాకర్ తన సిబ్బందితో మెరుపుదాడి చేశారు. హమాలి గద్దె సమీపంలోని గోదాంలో మహేష్ కు సంబంధించిన గోదాంను తనిఖీ చేయగా అందులో ₹1,00,000 విలువ గల గుట్కా ప్యాకెట్లు నిల్వ ఉన్నట్లు గుర్తించారు. గుట్కాలను స్వాధీనం చేసుకునే క్రమంలో కాలం చెల్లిన కారం పొడి, నిత్యావసర సరుకులు, తినుబండారాలు కనిపించాయి. వాటిని పరిశీలించగా కాలం చెల్లినట్లు తేలింది. వాటిని కూడా స్వాధీనం చేసుకుని హైదరాబాద్ నాచారంలోని ల్యాబొరేటరీకి పరీక్షల నిమిత్తం పంపినట్లు సిఐ సుధాకర్ తెలిపారు. మంచిర్యాలకు చెందిన గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు గుట్కా నిల్వ ఉన్న గోదాంపై దాడి చేశామని ఆయన అన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల గురించి ప్రజలు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు. సిఐ సుధాకర్ తో పాటు ఎస్ఐ ఆకుల అశోక్ సిబ్బంది పాల్గొన్నారు. ఇదే ప్రెస్ మీడియా ఇంకా ప్రెస్ మీడియా అమలు పోరా దగ్గర మా తమ్ముడు వెళ్ళానా. ఈరోజు మంచిర్యాల పట్టణంలో మార్కెట్ రోడ్లో ఉన్న హర్షిత్ ఎంటర్ప్రైజెస్లో నమ్మదైన సమాచారం మేరకు ఇక్కడికి రెడీ చేయడం జరిగింది. ఇక్కడ గుట్కాలు అమ్ముతున్నారు, అదేవిధంగా ఇతర నిషేధిత పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నారని చెప్పేసి సమాచారం మేరకు వచ్చినాము. ఇక్కడ చూస్తే షాపు యజమాని మహేష్ అనే వ్యక్తి మరి అతను నేరం చేసినట్టుగా, తప్పు చేసినట్టుగా ఒప్పుకున్నాడు. తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ రూమ్ చూపిస్తే స్టోర్ రూమ్లో దాదాపు ₹1,00,000 పొగాకు ఉత్పత్తులు, అదేవిధంగా గుట్కాలు లభ్యమైనవి. వీటన్నిటిని సీజ్ చేసుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నాం. ఇప్పుడు వీటన్నిటికి సంబంధించేసి కేసు నమోదు చేసేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇటు వ్యక్తి మహేష్ను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాము. ఇదే విధంగా వీటితో పాటుగా వీళ్ళ ఎంటర్ప్రైజెస్లో చెక్ చేసినప్పుడు మాకు కొన్ని నిత్యావసర వస్తువుల మీద కూడా మరి అనుమానం వచ్చేసి వాటిని సీజ్ చేసుకొని తీసుకెళ్లడం జరుగుతూ ఉన్నది. ఏవైతే సీజ్ చేసిన నిత్యావసర వస్తువులు ఉన్నాయో అందులో అల్లం పేస్ట్ ఉంది, అదేవిధంగా కారం పొడి, ఏదైతే అవుట్డేటెడ్ కారం పొడి అమ్ముతున్నట్లుగా తెలుస్తున్నది. డేట్ అయిపోయింది ప్యాకెట్ మీద, అది కూడా సీజ్ చేసుకొని తీసుకెళ్తున్నాం. అదేవిధంగా పిల్లలు తినే పదార్థాలు కూడా అందులో గులాబ్ జామున్ అనుకోవచ్చు, ఇతర పదార్థాలు కూడా కొన్ని సస్పిషియస్గా కనబడుతున్నాయి. వాటిని కూడా సీజ్ చేసుకొని తీసుకెళ్లడం జరుగుతూ ఉన్నది. వీటన్నిటిని నాచారంలో ఉన్న ఫుడ్ ల్యాబొరేటరీకి అనాలిసిస్ గురించి పంపించడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏవేవైతే నకిలీలు తెలుతాయో వాటన్నిటి మీద కూడా ఈ మహేష్ మీద కేసు చేయడం జరుగుతూ ఉంటుంది. మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయంను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి సంచలనం సృష్టించారు. కలెక్టర్ ఆర్వి కర్ణన్ కలెక్టర్ కార్యాలయంకు వెళ్తూ మార్గ మధ్యలో ఒక్కసారిగా తహసీల్దార్ కార్యాలయంలోకి ప్రవేశించారు. దీంతో అక్కడ ఉన్న రెవెన్యూ ఉద్యోగులు కంగుతిన్నారు. కలెక్టర్ తమ కార్యాలయంలోకి రావడంతో తహసీల్దార్ కార్యాలయం అధికారులు, సిబ్బంది హడావిడి మొదలైంది. తొలుత ఆర్డీఓ ప్రతాప్ తహసీల్దార్ కార్యాలయంకు వచ్చారు. ఆయన అధికారులతో కొద్దిసేపు చర్చించిన అనంతరం వెళ్లిపోయారు. ఆర్డీఓ వెళ్లిన కొద్దిసేపటికి కలెక్టర్ రావడంతో అందరూ అవాక్కయ్యారు. కార్యాలయంలో ఓ వృద్ధురాలు ఉండడంతో ఎందుకు వచ్చావమ్మా అని అడిగారు. తన వ్యక్తిగత పని కోసం వచ్చానని చెప్పగా స్వయంగా కార్యాలయం లోపలికి తీసుకువెళ్లి ఆమె పని చేయించారు. తహసీల్దార్ ఛాంబర్లో సూపరింటెండెంట్ కూర్చుండడంతో ఇక్కడ నీకేం పనంటూ మందలించారు. కలెక్టర్ తనిఖీ చేస్తున్న సమయంలో తహసీల్దార్ సదానందం కార్యాలయంలో లేరు. దీంతో సమాచారం అందుకున్న తహసీల్దార్ సదానందం వెంటనే కార్యాలయంకు చేరుకుని కలెక్టర్ను కలిశారు. ప్రభుత్వ భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డులను తనిఖీ చేశారు. రికార్డులు తనిఖీ చేస్తున్న సమయంలో పాత్రికేయులను లోపలికి అనుమతించలేదు. అక్కడి నుంచి కలెక్టర్ ఎంపీడీఓ కార్యాలయంకు వెళ్లారు. స్వచ్ఛ భారత్ డాటాను కంప్యూటర్లో ఎంట్రీ చేశారా లేదా అనే కోణంలో పరిశీలించారు. కలెక్టర్ రెవెన్యూ ఎంపీడీఓ కార్యాలయంకు వెళ్లడం మంచిర్యాలలో చర్చనీయాంశంగా మారింది.
రహస్యంగా రికార్డులను తనిఖీ చేయడంతో అసలు రహస్యం ఏమిటనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.